అమ్మా పెరుగన్నం అయితే మస్తు కమ్మగా ఉంది. విధిని బతుకు ఇంకేం చేస్తావు, పల్లెటూరుకి వెళ్ళి వచ్చినట్టు చేస్తున్నావు. నాకు ఇష్టం, అది మంచిదమ్మా. రోజు తింటే ఎవరు తింటారే? ఏమో నాకైతే అన్నం మిగిలితే రోజు అసలు ఎక్కదు. నీకేం కావాలి చెప్పు. నాకు మంచిగా దోశ, ఇడ్లీ, బోండాలు, వడలు, పూరీలు. నాకు చాలా ఇష్టం. నైట్ మిగిలిన అన్నము పెరుగు కలిపి పెట్టమ్మా తింటా అంటే అసలు ఎట్లా వండుతుందో మా అత్తమ్మ తెలియదు, కానీ ఒక్క మెతుకు కూడా మిగలకుండా పర్ఫెక్ట్గా ఎప్పుడో ఒకసారి మన ఇంట్లో అన్నం మిగిలింది అంటే ఇంకా ఆ రోజు ఇట్లా నేను తింటాను, కానీ పర్ఫెక్ట్గా వండుతుంది. చపాతీలు చేసిన, పూరీ చేసిన, వడ చేసిన, రైస్ వండినా కూడా కరెక్ట్గా అట్లా వండుతుంది. అది నీకే సాధ్యమమ్మా. కానీ వండి పారేసుకుంటారు ఎవరన్నా? అది పాడేయమని జనరల్గా చెప్తున్నా, నేను అడుగుతున్నా. నేను పడేయొద్దు, కానీ అంత కరెక్ట్ మనసు ఒప్పదు. నా చెయ్యి అయితే ఇద్దరు కొండమంటే నా వల్ల కాదు. 100 మంది కొండమనండి హ్యాపీగా వండుతాను, కానీ ఒకరిద్దరికి నలుగురికి అట్లా ఉండమంటే ఎంత పెద్ద వంట అయితే నాకు అంత ఇష్టం కదా.